హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు 10th ఇంటర్ డిప్లొమా ఐటీఐ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో చాలా తక్కువ టైంలోనే జాబ్లు అయితే ఉంటారు. సో ఎవరైతే జాబ్ త్వరగా కావాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి ఏపీ ఎస్ఎస్టీసీ జాబ్స్ అనమాట. ఓన్లీ ఏపీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇక లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్లో మీకు చివరిలో వస్తే సపరేట్గానే లింక్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్రాండ్ ఫ్యాక్టరీ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి ఫ్యాషన్ కన్సల్టెంట్ పోస్ట్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా పర్లేదనమాట. అండ్ అలాగే 10th ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. విత్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్లో. అండ్ జెండర్ కనుక చూసుకున్నట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 15th January 2022 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక గూగుల్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. సో యొక్క కంపెనీ రిక్వైర్మెంట్స్ని బట్టి సో పాండమిక్ ఉంది కాబట్టి పార్షల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ జాబ్ రోల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్లో 6 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్ట్ అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ. సో ఐటీఐలో మీకు డీజిల్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ డిప్లొమా మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి. అండ్ అలాగే శాలరీ వచ్చేసి ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి 9,500 ప్లస్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సర్వీస్ అడ్వైజర్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ డిప్లొమాలో మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 9,500 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి యాక్సెసరీస్ ఫిట్టర్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి ఐటీఐ ఫిట్టర్ 10th or ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ దీనికి కూడా 18 to 30 ఇయర్స్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. అండ్ అలాగే 9,500 ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సేల్స్ అడ్వైజర్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి 10th ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎవాల్యుయేటర్స్ పోస్ట్. సో దీనికి వచ్చేసి డిప్లొమాలో మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో 10,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. 13,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా ఈ నోటిఫికేషన్లో 120 వేకెన్సీస్ని అయితే హ్యాక్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఈ యొక్క పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి మనకు టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి యొక్క పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విజయవాడ, నందిగామ, కేసరపల్లి, మైలవరం, జగిత్పేట, కంచికచెర్ల, నూజివీడు, గుడివాడ
అండ్ మచిలీపట్నము. సో ఈ యొక్క ప్లేసెస్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ దగ్గర మ్యాండేటరీగా ఈ యొక్క సేల్స్ అడ్వైజర్ పోస్ట్కి మాత్రము సో మీకు వచ్చేసి 2 వీలర్ అండ్ అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక సేల్స్ అడ్వైజర్ పోస్ట్కి, మిగతా వాటికైతే అవసరం లేదు. సో ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి మనము డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే 40/1/126 వరుణ్ మోటార్స్, వరుణ్ బజాజ్, బెంజ్ సర్కిల్ బిసైడ్స్ పెట్రోల్ స్టేషన్, విజయవాడ, సిఆర్డిఏ రీజన్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 21/1/2021 అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట, మార్నింగ్ 10 o'clockకి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి మనము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్టీసీ నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ నోటిఫికేషన్. సో ఇక 2 నోటిఫికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని ఉంటుంది. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, sjobsinfo.com అని చెప్పేసి. సో అందులో స్క్రోల్ చేసుకుని వస్తే ఇక 2 నోటిఫికేషన్కి సపరేట్గా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటా. సో ఇక కంపెనీ నేమ్స్ అయితే మెన్షన్ చేశానమాట, బ్రాండ్ ఫ్యాక్టరీ ఆన్లైన్ అప్లై లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. ఫస్ట్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్కి అయితే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ అప్లై లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ చేసినట్టు మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సో క్యాండిడేట్ నేమ్ అంటే మీ నేము అండ్ అలాగే జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కేటగిరీ. సో ఇక్కడ మీది ఏ క్యాస్టో ఇక క్యాస్ట్ అయితే ఇక్కడ సబ్ క్యాస్ట్తో సహా ఇచ్చేసేయండి, లైక్ బీసీఏనా బీసీబీనా అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్స్కి వచ్చేసి ఓన్లీ ఏపీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. సో ఏపీలో కూడా 8 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్. అలాగే కన్సిస్టెన్సీ. సో ఇక్కడ మీ తాలూకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఏ క్వాలిఫికేషన్ లైక్ 10th, ఇంటరా, గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతారు. సో ఉంటే ఎస్ఎం పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి. అక్కడ అన్నీ ఒకసారి ప్రివ్యూ చేసుకోమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో వన్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ నోటిఫికేషన్కి. సో సెకండ్ నోటిఫికేషన్కి వచ్చేసి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఉంది కదా. సో ఇక్కడ మోర్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి, మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన క్లిక్ చేసేసి మీరు ఈ యొక్క ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే సెకండ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 2 నోటిఫికేషన్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.